హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కొంత బ్రేక్ ఇచ్చిన వరుణుడు మళ్లీ తెలంగాణలో జోరు పెంచాడు. హైదరాబాద్తో పాటు పరిసర జిల్లాల్లో బుధవారం సాయంత్రం వర్షం కురిసింది. ఎక్కడ ఏ ప్రాంతాల్లో వర్షం ఎంత మోతాదులో కురిసిందో తెలుసుకుందాం. వర్షాకాలంలో అతిపెద్ద వర్షాలు మొన్నటి వరకు కురిసిన విషయం తెలిసిందే. 3 రోజులు బ్రేక్ తీసుకున్న వరుణుడు మళ్లీ హైదరాబాద్పై విరుచుకుపడ్డాడు. హైదరాబాద్తో పాటు తెలంగాణ వ్యాప్తంగా వర్షం కురిసిందని తెలుస్తోంది. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో కురువగా పరిసర జిల్లాల్లో కూడా మోస్తరు వర్షం పడింది. బుధవారం ఉదయం నుంచి వాతావరణం చల్లగా ఉండగా సాయంత్రం కారుమబ్బులు అలుముకున్నాయి. అనంతరం చిరుజల్లులు మొదలుకుని మోస్తరు వర్షం కురిసింది. హైదరాబాద్లో బుధవారం సాయంత్రం కురిసిన వర్షానికి పలుచోట్ల రోడ్లపై వాహనాలు బారులు తీరాయి. పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఉద్యోగులు, విద్యార్థులు ఇళ్లకు వెళ్లే సమయంలో వర్షం పడడంతో మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం ప్రాంతాల్లో వాహన రాకపోకలు స్తంభించాయి. హైటెక్ సిటీలోని ఐకియా, మైండ్ స్పేస్, హైటెక్ సిటీ, కేపీహెచ్పీ, కేబుల్ బ్రిడ్జ్ తదితర మార్గాల్లో వాహనాలు బారులు తీరాయి. వాహనాలు స్తంభించిపోవడంతో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు క్రమబద్దీకరించేందుకు ప్రయత్నిస్తున్నారు. తెలంగాణలో వాతావరణ పరిస్థితిపై వాతావరణ శాఖ సోషల్ మీడియాలో విడుదల చేసిన పోస్టులు చూద్దాం. వీటి ద్వారా ప్రజలకు వాతావరణ సూచనలు ఐఎండీ చేస్తోంది. మీరు కూడా చూసేయండి. వాతావరణ శాఖకు సంబంధించిన అప్డేట్స్ కోసం వాటిని నిత్యం సందర్శించవచ్చు. తెలంగాణ వాతావరణ శాఖ చెబుతున్న ప్రకారం హైదరాబాద్తో సహా నిజామాబాద్, రామగుండం, మెదక్, హన్మకొండ, ఖమ్మం, ఆదిలాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. అక్కడక్కడ వర్షం కురవగా రేపు మాత్రం వర్షం వచ్చే అవకాశం లేదు. గురువారం వాతావరణం పొడిగా ఉంటుందని వాతావరణ శాఖ వర్గాలు చెబుతున్నాయి. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో 2 రోజులుగా వాతావరణం వేడిగా ఉండగా ఒక్కసారిగా బుధవారం సాయంత్రం వాతావరణం మారిపోయింది. ఆకాశంలో నల్లటి మబ్బులు కమ్ముకున్నాయి. మధ్యాహ్నం ఆహ్లాదకర వాతావరణం కొనసాగగా సాయంత్రం మేఘావృతమై అక్కడక్కడ వర్షం కురిసింది. హైదరాబాద్లోని నాచారం, మల్లాపూర్, తార్నాక, హబ్సిగూడ, చిల్కానగర్, రామంతపూర్ పరిసర ప్రాంతాల్లో వర్షం కురిసింది. కార్యాలయాలు, విద్యాలయాల నుంచి ఇళ్లకు వెళ్లే సమయంలో వర్షం పడడంతో ఉద్యోగులు, విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. 5 నుంచి 15 మిల్లీమీటర్ల మేర హైదరాబాద్ ఉత్తర, పశ్చిమ మధ్య ప్రాంతాల్లో ఇప్పుడు మోస్తరు వర్షం పడుతోంది. మరో 10 నిమిషాల పాటు వర్షం కొనసాగుతుందని తెలంగాణ వెదర్ మ్యాన్ చెప్పారు. ఈ వర్షం ఉత్తర, పశ్చిమ నుంచి దక్షిణ, తూర్పు ప్రాంతాలకు వ్యాపిస్తుంది. వర్షపాతం 5 నుంచి 15 మిల్లీమీటర్ల మేర ఉంటుందని అంచనా వేశారు. మహబూబాబాద్, సిద్దిపేట, కామారెడ్డి, వరంగల్, జయశంకర్, భూపాలపల్లి, ఆసిఫాబాద్, ఆదిలాబాద్ తదితర జిల్లాల్లో కూడా వర్షం కురిసే అవకాశం ఉంది. ఇప్పటికే ఆయా జిల్లాల్లో వాతావరణం పూర్తిగా మారి మబ్బులు కమ్ముకున్నాయి. అక్కడక్కడ వర్షాలు ప్రారంభమైనట్టు సమాచారం. ఇప్పటికే ఈ జిల్లాలో భారీ వర్షాలు పడిన విషయం తెలిసిందే. సంగారెడ్డి, మెదక్, వికారాబాద్ జిల్లాలో కొద్ది నిమిషాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ మేరకు తెలంగాణ వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం ఆకాశం మేఘావృతమై ఉందని, కొన్ని నిమిషాల్లో వర్షం కురుస్తుందని ప్రకటించింది. వాతావరణానికి సంబంధించి ఎప్పటికప్పుడు వాతావరణ శాఖ సమాచారం అందిస్తోంది. సంగారెడ్డి జిల్లాలో వర్షం. సంగారెడ్డి జిల్లాలోని పటాన్చెరు నియోజకవర్గం పరిధిలోని సాయంత్రం వర్షం కురిసింది. ముత్తంగి, ఇస్నాపూర్, పటాన్చెరు, బెల్, రామచంద్రపురం, అమీన్పూర్ తదితర ప్రాంతాల్లో భారీగా వర్షం కురుస్తోంది. మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలో బుధవారం సాయంత్రం కురిసింది. హైదరాబాద్ శివార్లోని కుషాయిగూడ, చల్లపల్లి, నాగారం, సైనిక్పురి, మౌలాలి తదితర ప్రాంతాల్లో వర్షం పడింది. ఈ వర్షంతో వాహనదారులు, స్థానిక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. హైదరాబాద్ శివార్ ప్రాంతాల్లోని జిల్లాల్లో వర్షం కురుస్తోంది. సాయంత్రం పూట వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మేఘావృతం కావడంతో ఆ కొద్దిసేపటికే చిరుజల్లుల నుంచి మోస్తరు వర్షం కురిసింది.